ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 18వ రోజు పారాయణలోకి వచ్చాము. నారద మహర్షి పృథు చక్రవర్తితో ఈ విధంగా సంభాషించుకుంటున్నారు. నారదుడు చెప్పినంతా విని పృథు చక్రవర్తి, ఓ దేవర్షి, కార్తీక మాస గొప్పతనాన్ని వివరించి నన్ను ధన్యుణ్ణి చేశావు. అదేవిధంగా స్నానాది విధులన్నీ, ఉద్యాపన విధిని యథావిధిగా తెలియజేయమని కోరాడు. నారదముని ఇలా చెప్పడం మొదలుపెట్టారు. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖంను, జిహ్వను శుభ్రంగా ఉంచుకోవాలి. ఏదైనా వనస్పతితోటే పళ్ళు తోముకోవాలి. క్షయ తీదుల్లోనూ, ఉపవాస దినాల్లోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి, కృష్ణపక్ష సప్తమి, సూర్య చంద్ర గ్రహణాదిల్లోనూ ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్లు, పత్తి, బావిలి, మోదుగ, మర్రి, ఆముదం చెట్లు, పళ్ళతోటి దంతధావనం చేయకూడదు. అయితే దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధిగా గలవాడై గంధ పుష్ప తాంబూలాలన్నీ గ్రహించి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ దేవతలను అర్ఘ్యపాద్యాదులతోనూ ఉపచారాలతోనూ ఆచరించి స్తోత్ర నమస్కారాలు సమర్పించి నృత్య గీత వాద్య సేవలను అందజేయాలి. దేవాలయంలోని గాయకులు, నర్తకులు, తాళ వాద్య మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపాలుగా భావించి పుష్ప తాంబూలాలతోటి అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో దానము భగవద్ ప్రీతికరములు కాగా, ఈ కలియుగంలో భక్తియుక్తమైన సంకీర్తనం ఒక్కటే భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. కార్తీక పురాణం 18వ అధ్యాయం పూర్తి వివరంగా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ మన ఛానల్ పేరు కింద ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడగలరు. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవలేకపోయినా విన్నా ఎంతో పుణ్యఫలం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారు శివరామరాజు గారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి, 100% పరిష్కారం తెలుసుకోండి.